హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 4, 5, 6 అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే అనపగింజలతో కర్రీ అండి. అనపగింజల కర్రీ చాలామందికి తెలంగాణ వాళ్ళు ఈ అనపగింజల కర్రీ అంటేనే తెలియదు. నా లైవ్కి వచ్చే వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క ఒకసారి అనపగింజల కర్రీ చూపించండి అని చెప్పి. చూడండి, ఇలా 2 hours అయితే నానబెట్టేసి ఇలా గింజలనంతా ఒలిచేసిన తర్వాత ఇలా మిక్సీలో అయితే మనము వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. ఇదైతే పూరీలోకి దోశలోకైతే ఈ కర్రీ చాలా బాగుంటుంది. మా వారికి చాలా చాలా ఇష్టం. డైలీ చేసి పెట్టినా తింటారు ఆయన. ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ వేస్తే ధనియాల వాసన వచ్చేస్తుంది కర్రీ అంతా కూడా. ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ అంత వేసుకోవాలంటే అంతే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. రాగి ముద్దలకి అలాగే దోశ లేదా పూరీలకి మూడింటికి మాత్రమే చాలా చాలా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మిగతా వాటికి కూడా బాగుంటుంది కానీ పెద్ద టేస్ట్ ఉండదు. ఈ మూడింటికైతేనే చాలా బాగుంటుందండి. అలాగే పచ్చి కొబ్బరి కొద్దిగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి అయితే వేసేసుకున్నానండి. అలాగే ఇది సీజన్లో అయితే మాత్రమే టేస్టీగా ఉంటుంది. జనవరిలో ఎక్కువగా వస్తుంది ఈ అనపపప్పు అనేది. అనపకాయలు ఎక్కువ ఈ సీజన్లోనే వస్తుంది. మళ్ళీ వచ్చే సీజన్లో పెద్దగా టేస్ట్ ఉండదు. తర్వాత కూడా వస్తాయి, బావి కింద వేస్తారు కానీ అవైతే పెద్ద టేస్ట్ ఉండవు. కొంతమంది ఉడకబెట్టుకొని కూడా ఉప్పు వేసి ఉడకబెట్టుకొని కాయలు కూడా తింటారు. అలాగే కొద్దిగా అల్లము, ఒక టమోటా అయితే వేస్తే సరిపోతుందండి 2 kgsకి. ఎక్కువ వేస్తే మరి పులుపు ఎక్కువైపోతుంది. అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఒక 15 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. కావలసిన వాళ్ళు మిరపకాయల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇదంతా కలిపేసి మెత్తగా మిక్సీ పెట్టేశాను. అలాగే 2 చెక్క లవంగాలు కూడా వేసుకోవాలండి. చెప్పినానో లేదో వీడియోలో మర్చిపోయాను, అందుకని చెక్క లవంగాలు కూడా వేసేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. చాలా చాలా మెత్తగా మిక్సీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనము మిక్సీలో ఒక ఉల్లిపాయ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు. కొత్తిమీర అయితే అవసరం లేదు, మనము మిక్సీలో వేసేసుకున్నాం కాబట్టి కొత్తిమీర. ఇందులోకైతే కొత్తిమీర ఇప్పుడు అవసరం లేదు తిరుగుమూతకి. కరివేపాకు అంతా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. వేయించిన వాటికి ఇందులోకి మసాలా అయితే వేసేసుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ఇందులోకి వేసి వేయించాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఆ మసాలా అంతా బాగా ఎర్రగా వేయించాలి. వేయించిన మసాలాలకి ఇప్పుడు అనపగింజలన్నీ, మనం వలుచుకున్న అనపగింజలన్నీ ఇందులో వేసేసుకోవాలండి. నేను ఆ మసాలా వేయడం ఇందులో చూపించలేదు, మర్చిపోయాను, సారీ ఏమనుకోకండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా వేయించేసి కొద్దిగా తగినంత వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవాలండి. ఒక విజిల్ అయితే సరిపోతుంది, ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదు. మరి అంత మెత్తగా అయిపోతాయి గింజలన్నీ. ఇప్పుడు మనము పూరీ రెడీ చేసుకుందామండి. వేడి వేడి పూరీలకి అనపగింజల కర్రీ అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ 456 అండ్ వ్లాగ్స్.